ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈరోజు మనం లీలామృతం నుండి 61, 62, 63 లీలలు చెప్పుకుందాం. 61వ లీల కరుణామయుడు. నాగుల వెల్లటూరులో ఉండే వేలూరు సరోజనమ్మకు రొమ్ము మీద గడ్డలు ఏర్పడితే అవి పరీక్షించిన డాక్టర్లు రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారించారు. ఎన్నోసార్లు హాస్పిటల్స్కి తిరిగి వైద్యం చేయించారు, కానీ వ్యాధి తగ్గలేదు. ఏ వైద్యానికి ఆ జబ్బు లొంగలేదు. విపరీతంగా బాధపడుతున్నది. నూతేటి ఆదెమ్మను తోడు తీసుకొని స్వామి బద్వేల్లో ఉన్నారని తెలుసుకొని మరికొంతమందితో కలిసి స్వామి దగ్గరకు వెళ్ళారు. స్వామివారికి ఈమె జబ్బు గురించి వివరించి చెప్పారు. అదేమీ చేయదులేమ్మా, ఊర్లో రాములు వారు సగం జబ్బు తీసేస్తారు, మిగతా సగం అని ఆగారు. నాదం వాయిస్తూ ధ్యానంలోకి వెళ్ళారు. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్వామివారు కళ్ళు తెరిచి ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఓబుల్ నాయుడు గారి దొడ్డి దగ్గరున్న చింత చెట్టు వద్ద నీకు 25 భాగం చింత తీరిపోతుంది, మిగిలిన 25 భాగం శేషం నాయుడి ఇంట్లో ఒక పూట, శ్యాముళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక పూట, గురప్ప గారింట్లో మరొక పూట అన్నం తింటే పోతుంది అన్నారు స్వామి. ఆ వచ్చిన వాళ్ళు స్వామి చెప్పడం పూర్తి కాకుండానే ఇదంతా చేస్తే తగ్గుతుందా అని ప్రశ్నించారు. అయ్యో అదేందమ్మా, ఆమె కోసం మగ సంతానం ఎదురు చూస్తుండలేదా అన్నారు స్వామి. అసలు బ్రతకడమే కష్టమనే మనిషికి సంతానం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తం మీద స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఊరికి బయలుదేరారు. అందరూ నమ్మశక్యం కాని విధంగా ఊరిలోకి వెళ్ళగానే ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ఇది కళా నిజమా అనుకునేలాగా 10 రోజులలో మామూలు మనిషి అయిపోయింది. సంవత్సరం తిరిగేలోగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అద్భుతమైన లీల గురించి నాగుల వెల్లటూరు గ్రామంలో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు. స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపులే అని కొనియాడారు. ఏ మందు మాకు వాడకుండా అంత జబ్బు నయమైంది. వేరే ఏవేవో కారణాలు చూపించి స్వామి ఆ జబ్బును తీసివేశారు. ఏనాడు తాను చేసినట్లుగా ఏమీ చెప్పుకోలేదు. ఆ ఊరిలో తనకు ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. అయినా ఎవరు వచ్చినా స్వామి మనసులో అవేమీ పెట్టుకోకుండా వారికి అనుగ్రహం కురిపించిన కరుణామయుడు స్వామి. వెంకయ్య స్వామివారు వర్షాకాలంలో నది పెద్దగా పారేటప్పుడు కట్టవేయడం మానుకొని కొన్నాళ్లు ఊరూరా తిరిగారు. బాలోజీరావుపేట వాస్తవ్యులు పొత్తూరు చిన్న నరసప్పనాయుడు తమ గ్రామానికి రావలసిందిగా స్వామిని వేడుకున్నాడు. ఒకరోజు చలమానాయుడిని వెంట తీసుకొని బాలోజీరావుపేట బయలుదేరారు స్వామి. నరసప్పనాయుడు స్వామివారిని భక్తితో ఆహ్వానించాడు. ఇతను స్వామివారంటే ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. అతనికి స్వామివారి దయ వల్ల సొంతిల్లు ఏర్పడింది. ఏది చేసినా స్వామివారిని అడగకుండా చేసేవాడు కాదు. స్వామి ఆ రోజంతా అక్కడే గడిపారు. మరునాడు ఇంకా కొంతమందికి మంచి చెడులు చెప్పి ఉన్నట్టుండి బావి దగ్గరకు వెళ్ళి ధోయ్ అని గట్టిగా అరిచారు. వారి చర్య అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయంత్రం వేళ పశువులు ఇంటికి వచ్చాయి. అందరూ వచ్చి నరసప్పనాయుడితో చెప్పారు, ఈరోజు పెద్ద ఆపద నుండి మమ్మల్ని వెంకయ్యస్వామి కాపాడారు. ఒక పెద్ద పులి వచ్చి ఆవును పట్టుకుంది. సమయానికి స్వామి వచ్చి ధోయ్ అని అరిచి దాన్ని పారద్రోలారు. లేకపోతే ఏమైనా జరిగి ఉండేది. తర్వాత చూస్తే స్వామి కనిపించలేదు. ఆపద నుండి ఆవులను మమ్మల్ని కాపాడారు అని ఆ పిల్లలు చెప్తుంటే అప్పుడు అర్థమైంది మధ్యాహ్నం స్వామి బావి దగ్గరకు వెళ్ళి ధోయ్ అని ఎందుకన్నారో. ఇలా పశువులేడల మనుషులేడల నిరంతరం కరుణ చూపించి కాపాడుతున్న ఆ కరుణామయిని మనం కూడా విశ్వాసంతో పూజిద్దాం, ధరిద్దాం. ఇప్పుడు 62వ లీల శ్రీశైలం వెళ్ళిన స్వామి. నాగుల వెల్లటూరు వాస్తవ్యులు నూతేటి అప్పన్న వెంకయ్యస్వామి బాలోజీరావుపేటలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చాడు. స్వామి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయ్యా, నీవు ఒక ఎద్దును కోడెదుడను వెండితో బొమ్మలు చేయించి తిరుపతి దేవస్థానం హుండీలో వేస్తే ఆ రెండింటికి ఉన్న గండాలు తప్పిపోతాయన్నారు స్వామి. అతను సరే అన్నాడు. కానీ స్వామివారు చెప్పినట్లు చేయలేదు. ఒక నెల రోజుల తర్వాత అతనికి ఉన్న 2 ఎద్దులు చనిపోయాయి పాపం. స్వామివారిని ఆశ్రయించి కూడా వారు చెప్పింది చేయకపోవటం వల్ల అతను నష్టపోయాడు. కొంతమంది సగం నమ్మి సగం నమ్మకుండా ఇలా నష్టపోతూ ఉంటారు. అందుకే గురువుని ఆశ్రయిస్తే సంపూర్ణ విశ్వాసం ఉంచి వారు చెప్పింది అనుసరించాలి.
ఈ లీలలో ఉన్న పరమార్థం అదే. కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి తోటలో ఉన్న బావి దగ్గర కొంతమంది కపిల పని చేస్తున్నారు. ఆ సమయంలో స్వామి అటువైపు వస్తున్నారు. ఏం పెంచల్నాయుడు, శ్రీశైలం యాత్రకు పోయి వచ్చావు కదా, బాగా జరిగిందా అని అడిగారు. స్వామివారికి చెబితే తను ఒక్కడే వెళ్ళనివ్వరని వారికి చెప్పకుండా ఒక్కడే పోయి అప్పుడే వచ్చిన నాయుడు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. పులి వెంబడి పడింది, అప్పుడు నేను రాకపోయి ఉంటే నీ పని ఏమయ్యేది అని సున్నితంగా మందలించి, సాహసం చేయొద్దు, ఇంకెప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయకు, ప్రమాదం అని హెచ్చరించారు స్వామి. శ్రీశైలం నుండి వస్తున్న పెంచల్నాయుడికి అక్కడేదో అయింది, స్వామివారు అందుకే అలా అన్నారు, అసలు ఏం జరిగింది చెప్పమని అక్కడున్న వారందరూ అతన్ని అడిగారు. అప్పుడు పెంచల్నాయుడు జరిగిన సంగతులు చెప్పాడు. స్వామివారిని అడిగితే శ్రీశైలం నన్ను ఒక్కడనే పంపరని నేనే బయలుదేరి వెళ్ళాను. నల్లమల అటవీ ప్రాంతంలో నడికొండ మీద నడుస్తున్నప్పుడు ఒక పులి అడ్డంగా వచ్చింది. ఇంకా ప్రాణం మీద ఆశ వదులుకున్నాను. ఇంతలో ఎవరో వచ్చి అడ్డంగా నిలబడి దాన్ని బెదిరించి పారద్రోలారు. మరలా కొంత దూరం వెళ్ళాక ఇంకొక పులి వచ్చింది. నేను పరిగెత్తాను, అది కూడా నా వెంటబడింది. ఇంతలో నా వెనకెవరో ఒక మనిషి వచ్చి పెద్దగా అరిచి దాన్ని తరిమేసినట్లుగా అనిపించింది. ఇలా 2 సార్లు జరిగింది. నేను గొంతు గుర్తుపట్టలేకపోయాను, కానీ మనసులో ఏదో గొప్ప దైవశక్తి నన్ను కాపాడింది అని అనుకున్నాను. ఈరోజు అర్థమైంది అది స్వామివారేనని. వారి ఆశ్రితులను ఎక్కడ ఉన్నా కాపాడుకుంటారని స్వామివారిని భగవంతునిగా కీర్తించారతను. అటువంటి మహానుభావుడు ఈరోజు మనతో పొలాల్లో తిరుగుతూ ఉన్నారు. వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను, నాకు కొత్త జన్మ ఇచ్చిన దేవుడు అని కొనియాడాడు. ఇలా స్వామివారిని ఆశ్రయిస్తే వారి అనుగ్రహం నిరంతరం కాపాడుతుంది అని చెప్పే ఈ లీలలు అందరం పారాయణ చేద్దాం, స్వామివారి ఆశీర్వాదం పొందుదాం. 63వ లీల సర్వసమర్థులు. వెంకటరెడ్డిపల్లిలో నివసించే సింగంశెట్టి పిచ్చయ్య చాలా పేదవాడు. అతనే ఆ కుటుంబానికి ఆధారం. ప్రతిరోజు కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతను స్వామివారికి మంచి విశ్వాసపాత్రుడు. స్వామివారి తోటలలో జలయజ్ఞం పని చేస్తున్నప్పుడు స్వామికి సహకరించేవాడు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతని భార్య గర్భవతి అయింది. నెలలు నిండాయి. ఆసుపత్రిలో చేర్పించడానికి స్తోమత లేదు. కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం దాచాడు. కానీ ఆవిడ ప్రసవ ఖర్చులకు ఆసుపత్రిలో చెల్లించడానికి సరిపడా డబ్బు అతని దగ్గర లేదు. స్వామివారిని తలుచుకుంటూ గడుపుతున్నాడు. ఒకరోజు రాత్రి పిచ్చయ్య జీవాల దగ్గర పడుకుని ఉంటే అతడికి స్వామివారి స్వప్నంలో కనిపించి, నీ భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, ఆమె ఇంటి దగ్గరే మగబిడ్డకు జన్మనిస్తుంది, నీవు ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళారు. ఈ కల వచ్చిన 4 రోజులకు అతడి భార్య సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఎంతో సంతోషించారు. పిచ్చయ్య ఆనందానికైతే అవధుల్లేవు. స్వామివారికి తన మీద ఉన్న దయకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. స్వామివారి తోటలలో కపిల తోలుతున్న నీటిని ఏటిలోకి పెడుతున్నారు అని అందరూ స్వామివారిని తప్పుపడితే పిచ్చయ్య మాత్రం స్వామి సమక్షంలో నిలబడి వారి జలయజ్ఞానికి సహాయం చేసినందుకు ఆ ఫలితం ఇప్పుడు దక్కింది. స్వామివారిని సద్గురువుగా భావించి సేవిస్తే ఎలాంటి కష్టం వచ్చినా వారే రక్షిస్తారు అని చెప్పే నిదర్శనమే ఈ లీల. నిరంతరం సద్గురు స్మరణమే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారమని స్వామివారి లీలలు రుజువు చేస్తున్నాయి. మోటుకూరు వెంకట సుబ్బారెడ్డి కుమారుడి వయస్సు 3 సంవత్సరాలు. పొంగూరు సడ్డ ఆదిమ కుమార్తె వయస్సు 2 సంవత్సరాలు. ఒకసారి వీళ్ళిద్దరి తల్లిదండ్రులు కలిసి స్వామివారి దగ్గరకు వచ్చారు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. నాదం వాయించి కాసేపు మౌనంగా ఉన్నారు స్వామి. ఏంటి స్వామి అని అడిగితే, ఇప్పుడైతే కుదురుతుంది, తర్వాత అయితే కుదరదు అన్నారు స్వామి. వీళ్లకు అర్థం కాలేదు స్వామి మాటలు. కొంతకాలం తరువాత వివిధ కారణాలతో ఆ 2 పిల్లలు చనిపోయారు. అప్పుడు స్వామివారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వారికి. ఇలా స్వామివారి లీలలలో అనేక అద్భుతాలు జరిగాయి, జరుగుతున్నాయి. స్వామివారు సర్వజ్ఞులు. వారికి తెలియని విషయాలు లేవు. వారి పాదాలను ఆశ్రయిస్తే ఏ చీకు చింత ఉండదు. స్వామివారి నోటి వెంట ఆ పిల్లల గురించి వచ్చిన వాక్కులు విని వివరాలు అడిగి పరిహారం చేసుకుని ఉంటే వారి భవిష్యత్తు బాగుండేదేమో. సద్గురువును ఆశ్రయిస్తే పగ్గాలు వారికే అప్పగించాలని ఈ లీల మనకి బోధిస్తుంది. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం.
భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.